పరీక్షిత్తు మహారాజును కలిపురుషుడు కలవటానికి వచ్చాడు. కానీ ఆ సమయంలో పరీక్షిత్తు మహారాజు కలిపురుషుని ఎందుకు సంహరించలేదు? కలిపురుషుణ్ణి సంహరించకపోవడమే న్యాయమైన విషయం. పరీక్షిత్తు చాలా గొప్ప పని చేశాడు సంహరించకుండా. కారణం ఏమంటే ఒక్కొక్క యుగానికి ఆ యుగ పురుషుడు అని చెప్పారు. కృతయుగ పురుషుడు ధర్మం 4 పాదాలతో నడిచినప్పుడు, త్రేతాయుగ పురుషుడు ఆ ఉన్న 4 పాదములలో ఒక పాదం అధర్మంగా మారింది, ఒక పాదం పోయింది అని చెబుతారు. పోలేదు, 4 పాదాలు ఉంటేనే నిలబడుతుంది ఏదైనా. అందులో ఉన్న 4 పాదాల్లో ఒక పాదం అధర్మంగా మారింది, 3 పాదాలు ధర్మంగా ఉన్నది. ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఇంకొక పాదం కూడా అధర్మంగా మారింది. 2 పాదాలు అధర్మంగా ఉన్నది, 2 పాదాలు ధర్మంగా ఉన్నది. కలియుగం వచ్చేటప్పటికి ఇంకొక పాదం కూడా అధర్మంగా మారింది, ఒక్క పాదం మాత్రమే ధర్మంగా ఉన్నది. 4 పాదాలు ఉన్నాయి, 3 పాదాలు అధర్మం, ఒక్క పాదం ధర్మం. కనుక కలిపురుషుణ్ణి నిగ్రహిస్తే సంహరిస్తే బాగుంటుంది కదా అని లోకంలో అనిపిస్తుంది. కానీ కృతయుగంలో తపస్సు చేస్తే కానీ తరించే అవకాశం లేదు కృతయుగంలో. అదే త్రేతాయుగానికి వస్తే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే కానీ తరించేటువంటి అవకాశం లేదు. ద్వాపర యుగానికి వస్తే ధ్యానము, యోగ సాధన అటువంటివి చేస్తే కానీ తరించే అవకాశం లేదు. కానీ కలియుగంలో కలవు కేశవ కీర్తనాత్ అని చెప్పబడింది. కలవు స్మరణాన్ ముక్తి. ఏ యుగమైనప్పటికీ జన్మించినటువంటి జీవుడికి పరమావధి ఒక్కటే. ఆ జీవుడు ఏం పొందాలి అంటే మోక్షమును పొందవలే. అది కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు. పుట్టినటువంటి మానవుడు దేన్ని పొందాలి అంటే మోక్షమును పొందాలి. మోక్షాన్ని పొందడం కోసం కృతయుగంలో ఏం చేయాలి? తపస్సు చేస్తే కానీ వాడు మోక్షాన్ని పొందలేడు. కలియుగంలో ఉన్న మనం తపస్సు చేయగలమా? చేయలేము. భోజనం చేసిన తర్వాత ఒక 2 గంటలైతే మళ్ళీ ఏమన్నా స్నాక్స్ ఉన్నాయా అనే ఆలోచన వస్తుంది. ఈ మధ్యలో ఆ టీవీ ముందు కూర్చుంటాం, అనేకమైనవి చూస్తూ ఉంటాం, సీరియల్స్ చూస్తూ ఉంటాం, లేదా అనేక రకాలైన పుస్తకాలు చదువుతూ ఉంటాం, ఏవో ఎవరో వస్తే మాట్లాడుతూ ఉంటాం. కూర్చుని తపస్సు చేసే అవకాశం, ఒకవేళ పూజకు కూర్చున్నా సెల్ ఫోన్ మోగంగానే దాన్ని పట్టుకుని మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేస్తాం, అంతే తప్ప మొదలుపెట్టి చెయ్యం. అటువంటి స్థితిలో తపస్సు ఏం చేస్తాం? మనం చేయలేం. పోనీ త్రేతాయుగానికి వచ్చేటప్పటికి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఈ యజ్ఞయాగాది క్రతువులు ఏమైనా పరిపూర్ణంగా చేయగలమా అంటే అవి చేయలేం. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, జరుగుతున్నదంటే జరుగుతున్నది, అంతే తప్ప ఖచ్చితంగా యజ్ఞాన్ని ఎలా చేయాలో అలా చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడా ఈ కలియుగంలో కనపట్టలేదు. అంత డబ్బు కూడా ఖర్చు పెట్టలేము. కనుక యజ్ఞయాగాది క్రతువులు చేయలేము, తపస్సు ఎటు చేయలేము. పోనీ ద్వాపర యుగంలో వాళ్ళు చేసినట్టుగా యోగ సాధన చేస్తామా, ధ్యానం చేస్తామా అంటే ఇవాళ రేపు యోగా డే అని పెట్టి కూడా యోగా దినోత్సవాలు జరుగుతున్నాయి కదా, వాటి వల్ల నడుము నొప్పులు తగ్గుతాయి, తలనొప్పి తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని చెబుతున్నారే కానీ అసలు యోగ సాధన యొక్క పరమావధి ఏమిటి అనేది అర్థం చేసుకోవటం లేదు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచన మంచిగా ఉంటుంది, ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ ఆ యోగ సాధన వల్ల ఎక్కడికి చేరుకోవాలి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. యోగము అంటేనే కలయిక. ఎవరితో కలయిక? మోక్షంతో కలయిక. అది పొందటం కోసం చేయాలి యోగ సాధన. అట్లా చేయగలమా అంటే చేయలేము. అందువల్ల భగవంతుడు ఈ కలియుగంలో ఓ దివ్యమైనటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. ఏమిటి అవకాశం అంటే కలవు కేశవ కీర్తనాత్. కేవలం భగవన్నామస్మరణ చేస్తే చాలు, వాడు మోక్షాన్ని పొందుతాడు. ఎలా చెయ్యాలో అలా చేస్తే. నామమే ఇహ పర సాధనమని నమ్మవే వర దాశరథి నామమే.
ఆ భగవంతుని యొక్క నామాన్ని చేస్తే చాలు, ఇంకేం అంత గొప్పది కలియుగం. కనుకనే అంత గొప్పదైన విశేషం కృతయుగంలో లేనిది, త్రేతాయుగంలో లేనిది, ద్వాపర యుగంలో కూడా లేనటువంటి దివ్యమైనటువంటి అవకాశం ఈ కలిపురుషుని వల్ల ఈ యుగంలో కలుగుతోంది. గనక అతన్ని సంహరిస్తే ఈ అవకాశం కాస్త పోతుంది కదా, అందుకోసమని సంహరించలేదు, నిగ్రహించాడు. నువ్వు ఇక్కడిని ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పాడు కానీ సంహరించాల. అది పరీక్షిత్తు సంహరించకపోవడానికి కారణం అది.